నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపులు కొలికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై న్యూజిలాండ్ మంత్రి ఒకరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్తో కివీస్ ప్రజలకు నష్టమేమంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం స్వేచ్ఛగా న్యాయంగా కనిపించడం లేదు. ఇది న్యూజిలాండ్కి నష్టం చేకూరుస్తుంది. ఈ ఒప్పందంతో మనమే ఎక్కువ ఇస్తున్నప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం దక్కట్లేదు. ముఖ్యంగా పాల ఉత్పత్తుల కోసం భారత మార్కెట్ తెరవకపోవడం విచారకరం. ఇది మన రైతులకు ప్రయోజనకరం కాదు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. కానీ న్యూజిలాండ్ ప్రజలకు లబ్ధి జరగని ఇలాంటి ఒప్పందాల గురించి పునరాలోచించాలని సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పీటర్స్ తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందం గురించి భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం ప్రకటించారు. 2026 ప్రథమార్థంలో సంతకాలు జరగనున్న ఈ ఎఫ్టీఏ కింద వచ్చే 15 నెలల్లో భారత్లో $20 బిలియన్ పెట్టుబడులను న్యూజిలాండ్ పెట్టనుంది. ఉన్ని, బొగ్గు, కలప, వైన్, అవకాడో, బ్లూబెర్రీ వంటి 95% వస్తువులపై మన దేశం టారిఫ్ల రద్దు తగ్గిస్తుంది. అయితే మన రైతులు పరిశ్రమ ప్రయోజనాలను కాపాడటానికి డైరీ ఉత్పత్తులు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, రబ్బరు దిగుమతులపై మాత్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు.